రైట్, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి పుల్లారావు గారు. ఎస్ పుల్లారావు గారు, అమెరికా అధికారికంగా WHO నుంచి వైదొలుగుతున్నట్టుగా తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క పాలసీ ఏదైతే ఉందో అమెరికా ఫస్ట్ అనేటువంటి ఫారిన్ పాలసీలో ఒక మైల్ స్టోన్ గా చూడొచ్చు అంటారా దీన్ని? అసలే మీరు చెప్పిందంతా ఏమిటంటే అమెరికా యునైటెడ్ నేషన్స్ సంస్థల నుంచి 60 సంస్థల నుంచి బయటకు వచ్చేసింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బయటకు వచ్చేసింది, ఏదో నేరం చేసింది అని ఒక లైన్ భారతదేశం అంతా మాట్లాడుతున్నారు ఎక్కువగా. కానీ దీని వెనకాల చాలా పాలిటిక్స్ ఉన్నాయి. మీరు టెడ్రోస్ డైరెక్టర్ జనరల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవరు? ఆయన డాక్టర్ కాదు, ఆయన ఒక పిహెచ్డి కాదు, తర్వాత సంపాదించుకున్నారు. ఆయన ఇథియోపియాలో ఒక మంత్రిగా చేసాడు రూరల్ డెవలప్మెంట్కి. నీకు భారతదేశంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పేరు చెప్పగలరా? తెలియదు కదా, అంత ఒబ్స్క్యూర్ జాబ్. చైనా తీసుకొచ్చి ఆయన పెట్టి, చైనా ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ సంస్థలన్నీ 1990లో జాయిన్ అవ్విందో వాళ్ళు చాలా కేర్ఫుల్గా వాడి ప్రతి సంస్థలో బలం తెచ్చుకున్నారు. వాళ్ళ మనుషులను అక్కడ నిలబెట్టారు. వాళ్ళ క్యాండిడేట్స్ ఏ దేశం నుంచి, పాకిస్తాన్ కూడా ఇలాంటి సంస్థల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్లో పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా కూడా చేసే ఫ్రీక్లీ. అందువల్ల ఒక పెద్ద ఫీలింగ్ ఏంటంటే బయట చెప్పకపోయినా చైనా బలం వాడి డబ్బు వాడి లాబింగ్ చేసి ఎక్కువ ఉద్యోగాలు ఎక్కువ సంస్థల కంట్రోల్లోకి వచ్చేసింది, చైనా కంట్రోల్లో. సో అది మనం ఎలా చూస్తున్నామంటే ఆ సంస్థలు ఏయో చాలా మంచి సంస్థలు అంటే ఒకనప్పుడు ఎస్, ఒక 40 సంవత్సరాల క్రితం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO భారతదేశానికి ఎంతో సంబంధం ఉండేది, వ్యవసాయం మనం రీసెర్చ్ ఇచ్చేవాళ్ళు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్, ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఏమైపోయినాయి అంటే చైనా వచ్చాక మేనేజ్ చేశారు. ఇథియోపియన్ లాంటి వాళ్ళని పెట్టి టర్మ్ అయిపోయాక రెండో టర్మ్ తెచ్చుకున్నది. భారతదేశం సపోర్ట్ చేసినది కంటే ఆఫ్రికన్స్కి వ్యతిరేకం చేసామంటాం, సపోర్ట్ చేసాం. సో దీని వెనకాల ఉన్న కథ అమెరికా ఉంటుందంటే వాళ్ళ ఉద్యోగాలు కూడా ఎక్కువ చైనీస్ నామినేషన్స్ ప్రతి సంస్థలో వెళ్ళిపోయినాయి. మేము ఎక్కువ డొనేషన్స్ ఇచ్చేది మేము, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అని పెద్ద ఫీలింగ్ వచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాలో వచ్చిన కోవిడ్ చైనాని బ్లేమ్ చేయలేదే, చెప్పండి. కరెక్ట్, బ్లేమ్ చేయలేదే. ఇవన్నీ మనం ప్రతిదీ చూసేది న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఒకటి కనపడతారు, టీవీ బ్రేకింగ్ న్యూస్లో ఒకటి కనపడతారు, వెనకాల స్టోరీ ఏంటి. ఇంకో పాయింట్ నేను చెప్పేది, భారతదేశానికి నష్టం ఏంటి దీంట్లో? మనం ఎక్కడ ఏ ఆర్గనైజేషన్కి యునైటెడ్ నేషన్స్లో నాకు తెలిసినంత వరకు హెడ్గా లేవు, ఎక్కడా లేవు. మనకి ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, మానవ హక్కులు లేవు భారతదేశంలో అని విన్నారు కదా, రాస్తూ ఉంటారు కదా యునైటెడ్ నేషన్స్. అక్కడ మానవ హక్కులు లేవు, ప్రెస్ ఫ్రీడమ్ లేదు భారతదేశంలో, మైనారిటీస్ నేర్పించేస్తున్నారు. అవన్నీ ఎవరో సంస్థలు, యునైటెడ్ నేషన్స్ సంస్థలు. సో మనం ఒక అడుగు వెనక పెట్టి స్పెక్టేటర్ లాగా ఒక క్రికెట్ మ్యాచ్కి సంబంధం లేని మ్యాచ్కి వెళ్ళి చూస్తున్నట్టుగా చూడాలి. ఈ విషయంలో టెడ్రోస్ ఎవరు తీసుకొచ్చి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో పెట్టారు? కోవిడ్ వచ్చాక ఎందుకు చైనా నుంచి వచ్చిందని చెప్పలేదు, ఎందుకు చెప్పటం లేదు? అంటే టెడ్రోస్ ఇది అమెరికాకు అలాగే ప్రపంచానికి కూడా సురక్షితం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? 100%. ఇంకా మనం చెప్పాలంటే ఆయన పీకేసి బయటకు పంపించారు. డాక్టరే కాదు, ఎక్స్పర్ట్ కాదు, ఆయన దగ్గర స్కిల్ లేదు, పేరు లేదు, రీసెర్చ్ లేదు, ఏమీ లేదు. ఒక బ్యూరోక్రాట్ చైనా తీసుకొచ్చి ముందలు పెట్టింది. ఆఫ్రికన్ పెట్టాం కదా, ఇథియోపియన్ పెట్టాం. ఇథియోపియా వాళ్ళకి రుణపడి ఉన్నది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన వ్యక్తి ఉన్నది, చిన్న దేశం, ఆంధ్రదేశం అనుకుంటా పాపులేషన్ అంతా దేశానికి వీళ్ళు దొరికేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇది
కొద్దిగా లోతుగా వెళ్ళాలి. అమెరికా చెప్పింది తప్పు కాదే. అంటే చూడటానికి అయ్యో వెళ్ళిపోతున్నారా యునైటెడ్ నేషన్స్ ఏమైంది గత 10 సంవత్సరాల్లో? ఎక్కడా యాక్టివ్గా లేదే. మన పేల్గాం అటాక్ అవ్వక కండెమ్ చేశారా టెర్రరిస్ట్ని? చేయలేదే. నువ్వు సొల్యూషన్స్ ఇవ్వాలి కదా. ఎందుకంటే వాళ్ళు కరప్టెడ్, పొలిటికల్గా కరప్టెడ్. రెండో టర్మ్ తెచ్చుకోవటానికి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఈ పెద్ద దేశాలకు ముఖ్యంగా చైనాకి ఉంటుంది. చైనా వ్యతిరేకిస్తే ఇంకోటి అవ్వడానికి లొంగిపోయాడు. అందువల్ల మనం అన్ని కొద్దిగా ఆలోచించుకోవాలి. మన స్థితి ఎలా ఉన్నదంటే మోరల్గా మాట్లాడే పరిస్థితిలో లేవు మనం. అది మాట్లాడటం అనవసరం. అబ్జర్వ్ చేయాలి, ఏదో కొద్దిగా మాట్లాడాలి, తప్పించుకోవాలి. అమెరికాతో యూరోప్తో మనకెందుకు విరోధం? వాళ్ళతో స్నేహం లేకపోయినా పర్వాలేదు, విరోధం దేనికి? అందువల్ల వ్యూహాత్మిక్ స్వయం ప్రతిపత్తి అనుకుంటా, స్ట్రాటజిక్ ఆటోనమీ అంటారు. అది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇటు వెళ్తావా అటు వెళ్తావా ఎవరు చెప్పలేరు. నిన్న యునైటెడ్ నేషన్స్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది ఇరాన్ మీద. హ్యూమన్ రైట్స్ అన్ని కోల్పోయినాయి, పాడైపోయినాయి. భారతదేశం అపోజ్ చేసింది. తప్పది. ఇవాళ ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్కో ఫారెన్ మినిస్టర్కో ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ అండి, మీరు మాకు సాయం చేశారు అంటున్నారు. అది ఉండాలి భారతదేశం. అలా యునైటెడ్ నేషన్స్ ఇరాన్ని కండెమ్ చేసింది. మరి ఎందుకు కండెమ్ చేయలేదు? పాకిస్తాన్లో హ్యూమన్ రైట్స్కి ఎందుకు కండెమ్ చేయలేదు? సో మనం మారిపోయినాయి ఈ సంస్థలన్నీ. నేను చెప్పే మాట మీకు ఎలాగుంటుందంటే అది కండెమ్ చేయాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలాగా ఇంక ఏమైపోయింది అట్లే ఉన్నది. కోవిడ్ లాంటి పరీక్ష వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయింది, పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కదా. అది ఒక సైడ్ నుంచి అయినా అల్లరి చేయకూడదని మాట్లాడుకుంటా కూర్చో. అందువల్ల మనం కొద్దిగా ఒక స్టెప్ వెనక్కి చూడాలి. అన్నిటి వెనకాల ఎవరు ఉన్నారు, మనకి భారతదేశానికి లాభం ఏంటి అని చూడాలి. చూడకపోతే మనం నష్టపడిపోతాం పూర్తిగా. అన్నిటికీ తగువకి వెళ్తాం, మళ్ళీ బ్యాక్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అది కూడా జ్ఞాపకం పెట్టుకో.